నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో లక్షలాది మంది మాలలతో జరగనున్న హలో మాల చలో తిరుపతి విజయవంతం చేయాలని ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ పిలుపు. తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ జాతర గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ త్రిమాన్ కమిటీ. నాయుడుపేట మండలం అత్తలపాలెం గ్రామంలో గ్రామ సభ అత్తలపాలెంను పైలట్ విలేజ్ గా పరిగణిస్తూ రీసర్వే ఏర్పాటు. ఈ నెల 23వ తేదీన తిరుపతిలో లక్షలాది మంది మాలలతో జరగనున్న హలో మాల చెలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ పిలుపునిచ్చారు. ఇక తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మీజూరు మాధవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంట్రపాటి శ్రీనివాసరావు, మాల జేఏసీ చైర్మన్ తిరుపతి జిల్లా తాళ్లపాక దాము, జేఏసీ సెక్రటరీ జయచంద్ర బాలకృష్ణతో పాటు పలువురు మాట్లాడారు. ఇక రాయలసీమ జిల్లాలో ఉన్న మాలలంతా ఏకమై తిరుపతిలో జరిగే సభకు హాజరై మన సత్తా చాటాలన్నారు. జనాభా ప్రాతిపదికన మన రిజర్వేషన్ శాతం పెంచి మనకు రావాల్సిన వాటా మనకు ఇవ్వాలని, మాలలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల మల్లికార్జున్, దాసరి అశోక్ కాంబ్లే, పనబాక హేమంత్, దార్ల ఏడుకొండలు, మీజూరు శ్రీను, కుదురుకోటి, భూపతి సాయి, పిండి కేశవ, సురేష్, కిషోర్, రాజుమణి తదితరులు పాల్గొన్నారు. సభకు గురించి చేసిన మా చైర్మన్ గారు రాము సార్ గారు, సెంట్రల్ పార్టీ గెజిటెడ్ ఆఫీసర్ల చైర్మన్ వెంట్రపాటి శ్రీనివాసరావు గారు, జయచంద్ర గారు, ఇతర నాయకులు అందరూ కూడా తిరుపతి నుంచి వచ్చారు. అందరికీ ప్రత్యేకమైన జైబీలు. హలో మాల చలో తిరుపతి అనే సభను రాయలసీమ జేఏసీ నిర్వహిస్తున్నటువంటి సభకు లక్షలాదిగా తరలి రావాలన్న ఉద్దేశంతో ఇక్కడకు మా నాయకులు రావడం జరిగింది. అయితే ఈ సభతో రాజకీయం కోరుకుంటున్నాం మిత్రులారా. నిన్ననే క్యాబినెట్ సమావేశంలో ఆమోదించబడింది. అయితే 35 లక్షలు 25 లక్షలు అన్న వాళ్ళు 10 లక్షలు వస్తే 10 లక్షలు ఎక్స్ట్రా ఉంటే 10 లక్షలు ఎక్స్ట్రాకి 1%. ABCD అని 3 ఏర్పాటు చేసి ఆ 3లో కూడా ఏకి రెల్లిచ్చి, బికి మాదిగిచ్చి, సికి మాలిచ్చారు. అంటే 10 లక్షల మంది ఎక్కువ ఉంటే బిలో మనవాళ్ళు పెట్టాలి, మాలలు పెట్టాలి. అది కాకుండా దీని వెనక ఎంత కుట్రదారు ఉందో, ఎంత తప్పుడు లెక్కలో వీళ్ళ సమాచారంలో ఉందో మాకు అర్థమవుతూ ఉంది. ఓటు ద్వారానే వీళ్ళకి శిక్ష వేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. శాంతియుతంగానే ఇప్పటి వరకు మాలలు ఇంత స్థాయిలో ఎప్పుడూ స్పందించలేదు. 83 లక్షల మంది ఉన్న మాలల సత్తా మేము చూపించబోతున్నాం. ఇక్కడే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి దగ్గర ఎవరికి సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మాలలను ఐక్యం చేస్తారు, మాలల కులాలను ఐక్యం చేస్తారు, బీసీలని ఎస్టీలను కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఎవరైతే మాలలకు అన్యాయం చేస్తారో వాళ్ళ అంతు చూడటానికి ఈరోజు మాల చేసి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మా మిత్రులు మా పెద్దలు వచ్చున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడతారు. అసోసియేట్ చైర్మన్గా తిరుపతి జిల్లాకే నేను ఎన్నుకున్నాను. నేను ఎన్నుకున్న రోజు నుంచి ఈ మానవ ఉద్యమం బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తున్నాను సార్. మనందరం కూడా కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖమైన రీతిలో ఇంతవరకు కనీ విని రీతిలో
ఇది మాలల హబ్బు, తిరుపతి జిల్లా మాలల హబ్బు, గూడూరు మాలల హబ్బు. అందరూ కూడా 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో మనం సమావేశం అవుతున్నాం సార్. నలుమూల నుంచి కూడా వస్తున్నారు, ఊళ్ళు కదులుతున్నారు, వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి అందరం కూడా మనం కలిసి ఉండేదానికి అందరం కూడా స్ట్రెంగ్త్ని పెంచుకొని కనువిప్పు కావాలని, గవర్నమెంట్ వాళ్ళు కనువిప్పు కావాలా, మేమందరం కలిసి ఉన్నాం, విడిపోలేదు, మానవంతా ఒకటిగానే ఉన్నారు, చూడండి మీ అందరూ కూడా మీరు కనువిప్పు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఊరి నుంచి కూడా బలోపేతం చేస్తున్నాం సార్. చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ కూడా ఊరు కదిలి రావాలని నేను ఆశపడుతూ, ఈ కోట విద్యానగర్ ఈ పరిశ్రమలు అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే, అంతా మాలలే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఊరిలో చైతన్యం పరుచుకొని మీరే స్వతగా మీరు కూడా చైతన్యపరచాల్సిందిగా నేను గెజిటెడ్ మాల శ్రీనివాసరావు గెజిటెడ్ ఆఫీసర్ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాకి నేను చైర్మన్. కాబట్టి అందరూ కూడా ఈ మాల ఉద్యోగస్తులు, మాల చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బలోపేతం కావాలా. ఎందుకంటే మన పిల్లకాయలు మన రాబోయే రోజుల్లో రిజర్వేషన్ ఎత్తేస్తున్నారు, మన పిల్లకాయలకు అందరూ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ బలోపేతం కావాలి సార్. దయచేసి ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకొని న్యాయపరంగా మనం పోరాడదాం. అన్యాయం కాదు, మన స్ట్రెంగ్త్ ఎంత ఉందో ఆ స్ట్రెంగ్త్ ప్రకారం మనకు రిజర్వేషన్ రావాలి సార్. కాబట్టి చాలా కుటుంబపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. దానికి అందరూ కూడా ఈ జనాభా ప్రాతిపదిక మీద జనాభా కలవకపోతే వాళ్ళు ఏముంది వాళ్ళ మాది వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, అందువల్ల వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మనం కలవం, కానీ ఈ మీటింగ్ మటుకు ప్రతి ఒక్కరు కలుస్తున్నారు, అవేర్నెస్ బాగా వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళీ అన్నిలా భావించకుండా మీరే స్వతహాగా తిరుపతి అనే ప్రోగ్రామ్ని మాలలు పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో పెట్టాలనేసని నిర్ణయించారు. మాలలు అందరూ ఏకతాటిగా ఒక్కటయ్యి మనమంతా ఒక్క మీటింగ్కి ఎంతమంది కలుస్తామో, ఎన్ని లక్షల మంది వస్తామో అనేసని అందరికీ తెలియజేయాలనేసని ఈ అన్ని మండలాల నుంచి, అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క మాల సోదరులు సోదరీమణులు అందరూ కూడా కలిసి మన మాల సింహ గర్జనకి ప్రతి ఒక్కరు గర్జనై అక్కడ తిరుపతిలో అరిచిన అరుపులు మన భారతదేశం మొత్తం వినిపించేటట్టుగా మీరందరూ ప్రతి ఒక్క దళితులు అయితేనే, దళిత నాయకులు, దళిత సోదరులు సోదరీమణులు, ఉద్యోగ సంఘాలు అయితేనేమి, దళిత అంబేద్కర్ యువజన సంఘాలు అయితేనేమి, మీరు ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వచ్చి మన మాల సింహ గర్జన. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ త్రిమాన్ కమిటీని నియమించారు. ఈ జాతర మహోత్సవ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ సారంగం రమేష్ బాబు, జనసేన పార్టీ తరపున మారని సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారికి కోట, చిల్లకూరు మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవ గోడ పత్రికలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన చిల్లకూరు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ, జాతరకు విచ్చేసి ప్రతి భక్తునికి విశిష్ట సౌకర్యాలను అందించి జాతరను అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా సజావుగా జరిపించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, తెలుగుదేశం నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్, కోట ఎంపీటీసీ దారా సురేష్, షేక్ సంషుద్దీన్, తిరుపతి పార్లమెంటు మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, షేక్ బాబు, షేక్ నౌషద్, బీజేపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నాయి
మెంబర్ ముందు భర్తీ చేస్తాం మా సర్పంచ్ గారు మోహన్ తమ ఢిల్లీలో సంశు बोला సైడ్ కొన్నాను నా కొద్ది సైడ్కి బాయ్ నమస్కారం. ముందుగా ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ఫస్ట్ టైం మా 3 కూటమిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా శ్రీ 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 ముత్యాలమ్మ వారి దేవస్థానం ఉత్సవ కమిటీని పెద్దలు ఆనం రామనాయుడు గారు వేశారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు చిలుకూరు దశరామరెడ్డి గారు, అలాగే మన బీజేపీ తరఫున డాక్టర్ రమేష్ గారు, అలాగే జనసేన తరఫున సుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురిని కూడా ఉత్సవ కమిటీలో వేయడం జరిగింది. ఆల్రెడీ దర్శన గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దేవాలయాల విగ్రహాలు కానివ్వండి, అటువంటి వస్తువులు కానివ్వండి, ఎన్నో దేవాలయాలు నిర్మాణం చేయడం కానివ్వండి, ఆయనకి ఆల్రెడీ మంచి పేరుంది. భక్తులు కూడా చాలా మంచి పేరు ఉంది. కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని మా అందరి నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని, ఎన్డీఏ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పెద్దలు రామనాయుడు గారు, పెద్దల గంగాప్రసాద్ గారు ఆయన్ని నియమించడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జాతర మహోత్సవ పాంప్లెట్ పాంప్లెట్ని మా నవీన్ గారు ఇక్కడ మా దగ్గర ఓపెన్ చేసినందుకు నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జాతరని మా కమిటీ, మా ఉత్సవ కమిటీ వాళ్ళతో కలిసి విజయవంతంగా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే మా పురుషయ్య చెప్పాడు, దీన్ని కూడా ఒక జాతీయ పండుగ, రాష్ట్ర పండుగ గుర్తిస్తే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవనీయ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఉన్నటువంటి నాయకులకి తీసుకెళ్ళి అది కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా కొత్తగా మా అన్న దశన్న ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుంది. అది ముందు జాతర కమిటీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాలీబాల్, అలాగే స్పోర్ట్స్ కూడా పెట్టాలని చెప్పి మమ్మల్ని టీచర్స్ వచ్చి చెప్పారు. నేను ఆల్రెడీ ఈవో గారికి కూడా చెప్పాను. ఆ విషయం కూడా ఒకసారి పరిశీలన చేసి అది కూడా బాగుంటుంది. అక్కడంతా మత్స్యకారులు అంతా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి అక్కడ కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే బాగుంటున్నటువంటి కోరిక. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ఇలాంటి ఈవెంట్స్ పెడతా ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఖచ్చితంగా జాతరలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ కలెక్టర్ గారు ఆల్రెడీ మీటింగ్ పెట్టారు. ఆల్రెడీ మా డిఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టారు. కాబట్టి అక్కడ గట్టిగా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు మీదే కాదు, మన మీద కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈసారి సిస్టమేటిక్గా జరుగుతుంది. గతంలాగా వర్ష ప్రకారంగా ఏమంటే చేసడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. మేము పోలీసులకి గట్టిగా
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అట్లాగే అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కాబట్టి దయచేసి ఆలోచించడం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులని టయానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము బస్సు ఆర్టీసీ సంబంధించినటువంటి డిపో మేనేజర్ గారు కూడా రిపోర్ట్ చేస్తున్నాం. అలాగే వాటిలో ఈ రోడ్లు కారణంగా ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా మీ దగ్గర నుంచి చాలామంది భక్తులు వస్తారన్న ఢిల్లీ కూడా చెప్పారు నాకు విషయం. ఆ విషయంలో ఒకసారి మీరు సిఏ గారు ఎస్ఐ గారు మీరు ఢిల్లీలో కూర్చొని ఆ కోర్టులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తే ఇబ్బంది లేకుండా అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా పురుషోత్తమ రెడ్డి గారికి, అలాగే మా మున్షేఖర్ గౌడ్ గారికి, మా శివ గారికి, వెంకటేశ్వర్ గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా బీజేపీ నాయకులు బాలన్న గారికి, అధ్యక్షులు మా దయాకర్ గారికి, అలాగే జనసేన గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ మా ప్రవీణకి అందరూ కూడా పేరు పేరున మా భైరప్ప గారికి, అలాగే మా వినయ్ గారికి, అందరూ కూడా మా మోహనకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ అందరి యొక్క సహాయ సహకారం ఉండాలా. నేను శివాకి ఆల్రెడీ చెప్పా, ఈ టీం ఉంది, ఇది మా సురేష్, అలాగే నా తమ్ముడు కృష్ణ, వాళ్ళు కలుపుకొని చేయండి. ఇది మా సొంతం అబ్బాయి కాబట్టి అందరితో కలుపుకొని మీ టీమ్గా వర్క్ చేస్తే కూడా విజయవంతం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏమైనప్పటికీ అందరం ఇంక్లూడింగ్ సునీల్ కుమార్ కూడా దశన్న గారు ఏ విధంగా చెప్తే ఆ ఉత్సవం ఆ విధంగా జరిగేటట్లు నేను కూడా ఆయన ప్రకారం ఉంటాను. ఎందుకంటే పెద్దగా ఆయన ఎన్నుకున్నాను కాబట్టి రేపు కాబోయే చైర్మన్ కూడా ఆ దేవాలయానికి ఆయనే కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయనకు ఆల్రెడీ ఇలాంటివి చేయడం ఎంతో పెట్టిన విద్య, కొత్త ఏం కాదు అటు ఉత్సవాలు చేయడం, చాలా డబ్బులు దారిపోస్తున్నాడు వీటి కోసం. కాబట్టి ఇప్పుడు కూడా తల్లికి ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వర, ఆ తల్లిని కానీ బాగా చేసుకుంటే ఇంకా మంచి ఆశీర్వాదం చెప్పి ఆ తల్లి శ్రీ శ్రీ విద్యాలమ్మ తల్లి కటాక్షం మా మీదంతా కూడా ఉండాలని చెప్పి, నా నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి, ఆపదలో ఉన్న వాళ్ళు కూడా తల్లి రక్షించాలని చెప్పి కోరుకుంటూ 25 నుంచి 28 తేదీ వరకు జరిగేటువంటి ఈ జాతర మహోత్సవాన్ని అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా గతం నుంచి కూడా నేను గర్వంగా చెప్తున్నా, అర్జున వాడికి ముత్యాలమ్మ తల్లి ప్రవేశం లేదు, అంటే దళితులకి ప్రవేశం లేదు. అంటే దళితులు అక్కడ మొయ్యాల, ఆ తల్లిని మొయ్యాల, ఆ చుట్టుపక్కల క్లీన్ చేయాలి. కానీ ఆ దళితులు మాత్రం వాళ్ళ యొక్క గ్రామాలకు వచ్చేదానికి ఎవరు ఎందుకో స్పందించాలి. అంటే ఓట్లు మాత్రం దళితుల ఓట్లు మాత్రం కావాలని రాజకీయ పార్టీలు, కానీ దాని గురించి మాట్లాడే ఎవరు లేరు. నేనైతే ఎవరేమనుకున్నా నేను చెప్పేది ఒకటే, ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా దళిత వాళ్ళు ఉన్నాయో అక్కడ ఆ సంబంధించిన అక్కడ ఖచ్చితంగా దేవుడిని తీసుకుపోవాలని చెప్పాం. దానికి మా దశన్న, అలాగే కమిటీ, మా నవీన్ గారు కూడా కోఆపరేట్ చేశారు. అలాగే మా ఆర్టీఓ గారు, డీఎస్పీ గారు కూడా కోఆపరేట్ చేశారు. ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళని ఉన్నా లేకపోయినా కొనసాగించాలా. దేవుడి దగ్గర కులాలు మతాలకి అవకాశాలు ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఆ తల్లి అందరినీ ఒకే విధంగా చూడాలి. అందరం కూడా ఆ తల్లి భక్తులే, ఆ చుట్టుపక్కల అందరూ కూడా తల్లి భక్తులే. ఆ తల్లి దేవి వల్ల చాలామంది ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమంది దాతలు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా అక్కడ కట్టించినటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఆ తల్లిని ఎవరు కోరుకుంటే చుట్టుపక్కల గ్రామాలు, నేను దూరం తీసుకోమని చెప్పాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత వాళ్ళని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పిన మీదట ఆ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా వ్యతిరేకించుకున్నారు ఇచ్చినందుకు. అంటే ఎమ్మెల్యే దళితులు కాబట్టి కాదు, నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే అయినా మేము చెప్తున్నాం సార్, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓట్లే కాదు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు సేవకులే కాదు, వాళ్ళు కూడా పనికొస్తారు, పెద్దానికి కూడా పనిచేస్తారు, కష్టపడతారు. కాబట్టి మా దళితులకు కూడా మీరు గుర్తింపించి ఆ తల్లిని మా దళిత వాళ్ళు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈసారి పంపిస్తామని చెప్పి తెలియజేస్తాం. తోలుసింది మాత్రమే తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో వెలిసినటువంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గౌరవ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కాశం సునీల్ కుమార్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో
దేవస్థానమునకు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ముగ్గురు సభ్యులు చెల్లకూరు దశరథరామరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, సారంగం రమేష్ గారు కొత్త కమిటీ పూర్తి సహాయ సహకారాలతో ఈ జాతర అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ ఏర్పాట్లకు సంబంధించి జాతర ఇచ్చేటటువంటి భక్తులందరికీ కూడా తాగునీరు, వసతి సదుపాయం, దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లు, చదువు పండుగలు, ఉచిత ప్రసాదము, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా జాతర నిరాటంకంగా విజయవంతంగా కొనసాగేందుకు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహాయ సహకారాలతో ఈ జాతర మహోత్సవాన్ని నిర్విఘ్నంగా నడిపేందుకు దేవాదాయ శాఖ తరఫున ప్రయత్నాలు చేస్తున్నాం. మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు మరియు మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ గారు వీళ్ళ సహకారంతో టీడీపీ నుంచి నన్ను, బీజేపీ నుంచి రమేష్ గారిని, జనసేన నుంచి సుబ్రహ్మణ్యం గారిని అందరినీ కమిటీ సభ్యులుగా నియమించి ఉత్సవ కమిటీ సభ్యులుగా మరియు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము అందరి సహకారంతో అక్కడున్న నాయకులు, చిల్లకూరు, కోట అన్ని మండలాల నాయకులతో తిరునాళ్ళని అత్యంత వైభవంగా ఎక్కడ లోటుపాటు లేకుండా చేస్తామని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారం చేస్తామని. అక్కడికి మన రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు వస్తారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వస్తారు. ఈ 3-4 రోజులు అక్కడే ఉండి అవన్నీ సక్రమంగా నిర్వహిస్తారని తెలియజేస్తారు. మన గూడూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మగారి జాతర ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దాదాపు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్పూర్లో జరగబోతుంది. ఈ జాతరకి దాదాపు వేల మంది జనాభా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. తరతరాలుగా జరుగుతున్నటువంటి ఈ జాతరకి ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో 3-మెన్ కమిటీ మన చిల్లకూరు దశరథరామరెడ్డి గారు, అట్లాగే సారంగం రమేష్ బాబు గారు, అలాగే సుబ్రహ్మణ్యం, ఈ విధంగా 3-మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అనాథగా మన ఏరియాలో తూర్పు కనుపూరులో ముత్యాలమ్మ జాతర జరుగుతూ ఉంది. కానీ ఈసారి ముత్యాలమ్మ జాతరకి ఉత్సవ కమిటీని అన్న సూచనల ప్రకారం ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ నుంచి 3 పార్టీల నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఉత్సవ కమిటీగా ఉంటూ అది కాకుండా లోకల్ లీడర్స్ అందరూ కలిసి కూడా ఈ ఉత్సవాన్ని జరుపుతారు. వాళ్ళు అఫీషియల్గా మాత్రమే ముగ్గురే కానీ వాళ్ళందరూ కూడా కలిసి ఈ ఉత్సవాన్ని ముగ్గురితో అయ్యేది కాదు ఇది. అయితే అన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలా. ఈరోజు టీడీపీ చాలా బలంగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో మాకు బీజేపీకి కానీ జనసేనకు కానీ సమాన పేట వేసి ఈరోజు మమ్మల్ని పెద్ద ఎత్తున గౌరవించినందుకు అన్నకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఉత్సవంలో కనుపూరు ముత్యాలమ్మ ఉత్సవంలో అనేక రకాలైన రాష్ట్రాల నుంచి మన ఉత్సవానికి రావడం జరుగుతుంది. వేల మంది ఈ 4 రోజులు కొన్ని వేల నుంచి లక్షల దాకా వచ్చే జనాభా వచ్చేది. కానీ వచ్చే సంవత్సరానికే అన్న ఈ కనుపూరు జాతరని రాష్ట్ర పండగగా తీసుకురావాలని రాష్ట్ర మినిస్టర్తో మాట్లాడి, క్యాబినెట్తో మాట్లాడి రాష్ట్ర పండగ ఈరోజు పెమ్మిలో పెళ్లి ఫెస్టివల్ తోటి రాష్ట్ర పండగగా ఏ విధంగా చేస్తున్నారో అట్లాంటి రాష్ట్ర పండుగ రొట్టెల పండుగ ఏ విధంగా చేస్తున్నారో మన కాన్స్టిట్యున్సీలో కూడా కనుపూరు జాతరని రాష్ట్ర పండగగా చేయాలని అన్నను కోరుకుంటూ, అదేవిధంగా ఈ జాతరలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లీడర్స్ అయితేమి, నాయకులు అయితేమి, స్వచ్ఛందంగా వాలంటీర్లు అయితేమి దశన్నకు అండగా ఉండి దీన్ని విజయవంతంగా మన సొంత పండుగలాగా, సొంత ఇళ్ళలాగా మనం కనుపూరు జాతరని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ సెలవు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అత్తలపాలెం గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాయుడుపేట మండల తహసీల్దార్ రాజేంద్ర, సర్వేయర్ చరణ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ హరోహరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడుపేట మండలానికి అత్తలపాలెంను పైలట్ విలేజ్ గా పరిగణిస్తూ రీసర్వే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే జరిగిన రీసర్వే ద్వారా ఈ గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల రెవెన్యూ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. అక్కడి నుంచి ఏం చేసిందో మనకి ఫార్వర్డ్ చేశారు. మాకు నాయుడుపేట మండలంలో రీసర్వేలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఏంటంటే మేము అత్తలపాలెం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి ఏంటంటే శ్రీత జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారం మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏంటంటే మాకు ఇక్కడ ఏంటంటే అత్తలపాలెం 718.9 ఎకరాలు చిన్న విలేజ్ ని పైలట్ శాంక్షన్ చేసుకొని అదేవిధంగా వచ్చి దాన్ని మూడు టీములుగా విఎల్ఏ సర్వేర్స్, విఆర్ఓస్ కొట్టి గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే ఏవైతే గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేసిందో ముటేషన్స్ ఫామ్ 8 ఎవరైతే సాదాపైనమా కానీ లేదంటే రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ వారసత్వంగా కానీ ఎవరైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఒక గ్రామ సభని నీట్ గా కండక్ట్ చేసి అక్కడ మా టీం అంతా తహసీల్దారు, డిఐ సారు, సర్వేరు, మన విలేజ్ సర్వీస్ విఆర్ఎస్ టీం అంతా వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ వచ్చి అక్కడికక్కడే గ్రామంలో వాళ్ళ యొక్క సమస్యలను తీసుకుని వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అవన్నీ చెక్ చేసి కరెక్ట్ గా ఉండే వాటి అన్నిటి కూడా సాధనమే, రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి, వారసత్వం కొనుగోలు అయితే 3 ఐటమ్స్ ప్రకారంగా అక్కడే కంప్యూటర్ ఆపరేటర్ పెట్టి అక్కడికడే ముటేషన్ జనరేట్ చేసి ఫామ్ 8 కూడా జనరేట్ చేసి 15 days తర్వాత వాళ్ళకి అన్ని కూడా ఆ వెబ్లాండ్ లో పట్టాదారు అనుభూదారు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏంటంటే భూ సమస్యలు అనేసి కూడా ఎక్కడ కూడా త్వరితగతిన కంప్లీటెడ్ గా వర్క్ 100% ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా కంప్లీట్ గా ఏంటంటే వాళ్ళ పేరు మీద, రైతుల పేరు మీద వచ్చేస్తారు. దీనికి యొక్క ప్రోగ్రామ్ ఇది పైలట్ ప్రాజెక్ట్ రీసర్వేలో భాగంగా. గల అత్తలపాలెం గ్రామాన్ని మనం పైలట్ విలేజ్ కింద తీసుకోవడం జరిగింది. మొత్తం గ్రామం 718 ఎకరాల 63 సెంట్లుగా నిర్ధారణ చేసి దాన్ని 3 భాగాలుగా విభజించుకొని 3 టీమ్స్ ని ఏర్పాటు చేసి ఒక్కొక్క టీంలో 2 సర్వేయర్లు, ఒక విఆర్ఓ, ఒక తలారి ఉండేటట్టుగా విఆర్ఏ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ లేకుండా ప్రతి రైతుని దగ్గర పెట్టుకొని ఇరు రైతుల సమక్షంలో వాళ్ళ హద్దును ఏర్పాటు చేసి వాళ్ళు చూపించిన హద్దుల మేరకే గ్రౌండ్ ట్రూతింగ్ చేయబడింది. గ్రౌండ్ ట్రూతింగ్ అంతా 85% కంప్లీట్ చేశాము. కంప్లీట్ చేసిన వరకు మనకు భూమి మీద ఉండే పట్టా అనుభవదారులకి, వెబ్లాండ్ లో మన రెవెన్యూ రికార్డ్స్ లో ఉండే అనుభవదారులకు, పట్టాదారులకు వేరియేషన్స్ ఉండేట్లన్నీ ఐడెంటిఫై చేసి ముటేషన్స్ కోసం ఏర్పాటు చేసి ఒక డ్రైవ్ మాదిరిగా సుమారుగా మనకు 962 వెబ్లాండ్ ఎంట్రీస్ గాను ఇప్పటి వరకు 255 ముటేషన్స్ మేము ఐడెంటిఫై చేశాము. పట్టాదారు అనుభవదారు వేరియేషన్స్ ఉండేటివి వాళ్ళందరినీ ఈ రోజు గ్రామ సభగా కేటాయించి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో పరిశీలించి జెన్యూన్ గా ఉండే డాక్యుమెంట్లు ప్రాపర్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి ముటేషన్స్ రైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడే కంప్యూటర్ ఆపరేటర్ కూడా పిలిపించి ఇక్కడే నోటీసులు జనరేట్ చేసి వాళ్ళకి ముటేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. మనకు FPOLR అనే కాన్సెప్ట్ లో మొత్తం ల్యాండ్ రికార్డ్స్ మొత్తం ప్యూరిఫికేషన్ చేస్తూ మనకు రీసర్వే విలేజ్ ని మనం కంప్లీట్ చేస్తూ మళ్ళీ వాళ్ళతో సమస్యలు లేకుండా జిల్లాలు, మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి శివనాగేశ్వరరావు గౌడ్ తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆయనకు పార్టీ నాయకులు స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ కల్చరల్ చైర్మన్ డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈడూరు మనోహర్, గూడూరు RPI పార్టీ నాయకులతో SK షేక్ భాష, కనుపూరు రాజాహరి, సుశాంత్ భూషణ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అబ్బావలే జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వర గౌడ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గూడూరు మండలం చేరుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కలవడం జరిగింది. మరి 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా పేదవాడుగానే ఉన్నాడు. ఉన్నవాడు వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ మామగారు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి. మరి అట్లాగే అల్లుడు మరి చూస్తున్నారు మీరు, బాలకృష్ణ గారు మంత్రిగా ఉన్నాడు, మన కొడుకు మంత్రి, మళ్ళీ వాళ్ళ కుమారుడు కూడా, మనవాడు కూడా రేపు పొద్దున మంత్రివర్గంలో స్థానం చేయాలని చెప్పి వాళ్ళ వంశాభివృద్ధి చూసుకుంటున్నారు. కానీ పేద ప్రజల కోసం ఎవరు కూడా ఆలోచించట్లేదు. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓడు కూడా మరి రాజ్యాధికారం దశగా పయనించున్నాడే నిజమైన స్వతంత్రం వచ్చినప్పుడు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే మీరు ఆ రోజున ఉన్నటువంటి ఓటు అనేది ఒక బంగారు భవిష్యత్తు బాటగా వేసింది. దాన్ని ఈ రోజున మనవాళ్ళైతేనే ఉంది, మరి పెద్దలు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఒక ఓటుని నోటు రూపంలో తీసుకొని వాళ్ళ యొక్క రాజ్యాధికారం దశగా అగ్రవర్ణాలు మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మరి ఇక్కడైనా మార్పు రావాలని చెప్పి రాయితీలు వద్దు, రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం వస్తే మేమే రాయితీలు ఇస్తామనే నినాదంతో ఓటు మనది, సీటు మనది అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము రేపు పొద్దున 80% ఉన్నటువంటి యొక్క అగ్రవర్ణ పేదల పక్కన పెట్టి కింద ఉన్నటువంటి అత్యధిక పేదలకి ఈ పార్టీ, ఎందుకంటే విద్యావంతులు అయి ఉన్నారు, చాలామంది వివేకవంతులు అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ అంబేద్కర్ గారు ఏ విధంగా పెట్టారు, ఈ పార్టీ అంబేద్కర్ గారు మరి ఆయన ఇచ్చినటువంటి ఫలాల వల్ల 70 సంవత్సరాలు మరి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంతోమంది మంత్రులు అయ్యారు. ఈ రోజున మీరు చూసుకునే గౌరవ మరి రాష్ట్రపతి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ ముర్మదా గారు కూడా మరి ఆయన పెట్టినటువంటి దీక్ష వల్ల ఇవన్న రాష్ట్రపతి అవ్వడం జరిగింది. అందువల్ల అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ కాబట్టి అందరూ కూడా ఆలోచించి మరి ఆయన మీకోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. మరి ఆయనకి మీరు ఇచ్చేది ఏముందేదో ఏమీ లేదు. ఈ పార్టీని మీరు అంకిత భావంతో ముందు తీసుకెళ్తే మీకోసం పుట్టిన పార్టీ, మీకోసమే ఉండే పార్టీ అని చెప్పి మీ అందరికీ మేము తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాలవ్య నగర్లో ఉన్న 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నంగి బాబురావు మున్సిపల్ పార్కు చెట్లతో అధ్వానంగా ఉండటంతో గూడూరు డీఎస్సీ అయినటువంటి గీతాకుమారి, 2 టౌన్ సిఐజే శ్రీనివాస్ గారు పరిశీలించి గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పార్కు దుస్థితిని వివరించారు. స్పందించిన మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి అన్నగి బాబురావు మున్సిపల్ పార్కును వెంటనే శుభ్రపరిచారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని సైదాదుపల్లి గ్రామం అట్టవి ప్రాంతంలోని కోడిపందం స్థావరంపై రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 6,800 రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లు, 13 బైకులను, 6 కోడి పుంజులను, 11 మందిని అదుపులోకి తీసుకుని ఆయా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాపూరు ఎస్ఐ వెంకటరాజేష్ మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎటువంటి అసాంఘికమైన కార్యక్రమాలు చేసినచో కఠినమైన శిక్షలకు గురి కావద్దని, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని, కోడిపందంపై మెరుపు దాడిలో మాకు సహాయం చేసిన ఇన్ఫార్మర్ కి మీడియా తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు సిఐ గారు ఉత్తర్వులతో ఈ రోజున సైదాదులపల్లి ఫారెస్ట్ ఏరియాలో కాక్ ఫైట్ రైడ్ చేయడం జరిగింది. కాక్ ఫైట్లో దాదాపు 11 మంది కాక్ ఫైట్ ఆడేవాళ్ళు దొరికారు. అలాగే 7 కాక్స్ దొరికినాయి. అలాగే క్యాష్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. 6,800 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే మన గ్రామాల్లో ఎక్కడైనా సరే, ముఖ్యంగా మన గ్రామాల్లో ఎక్కడైనా సరే ఈ కాక్ ఫైట్ అంటే కోడి పందాలు, పేకాటలు ఆడటం వల్ల చాలా పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు వాటికి బానిస అయిపోయి కుటుంబాలు చాలా ఫ్యామిలీస్కి చాలా దూరం అవుతున్నాయి. మా దగ్గర చాలా వచ్చినాయి, ఇట్లా పేకాట ఆడుతున్నారు కోడి పందాలు. ఆ ఇన్ఫర్మేషన్తో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పర్మిషన్ ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా మీ గ్రామాల్లో కానీ అలాగే ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల రాంపూర్లో కానీ మన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆడుతున్నారని ఉంటే మా గవర్నమెంట్ నెంబర్ కాల్ చేయండి. మా గవర్నమెంట్ నెంబర్ 9440 రాపూర్లో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు జరగడం మాత్రం జరిగితే కంపల్సరీగా మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కూడా ఒక ఇన్ఫార్మర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తేనే మాకు తెలిసింది. ముఖ్యంగా ఇన్ఫార్మర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా మీడియా తరఫున ప్రతి ఒక్కరు ఇది గమనించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా మీరు చెప్పిన ఈ నెంబర్ కూడా అది ఇన్ఫర్మేషన్ ఎవరిని కూడా బయటికి చెప్పము, దయచేసి గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలోని తుమ్మల మోహన్ నాయుడు రైతు నకిలీ విత్తనాల ద్వారా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కోట మండల కేంద్రంలోని ఇందిరా సీడ్ షాప్ నందు 9,500 రూపాయల ఖరీదైన బీపీటీ జీలకర్ర, మసూర 5,204 రకం విత్తనాలు 7 సంచులు కొనుగోలు చేశామని, వాటి సంచులపైన కూడా 5,204 ముద్ర వేస్తున్నారని, అవి తీసుకొచ్చి నారు పోసి వరి నాటి కోత సమయంలో కోసి హార్వెస్ట్ చేసిన తర్వాత ధాన్యం కొనుగోలు దళారులవి బీపీటీ రకం కాదని, కల్తీ జరిగిందని ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వెళ్లిపోయారన్నారు. దీని కారణంగా ఒక ఎకరాకు 40,000 చొప్పున 7 ఎకరాలకు 2,80,000 రూపాయల నష్టం జరిగిందని ఆయన వాపోయారు. జరిగినటువంటి నష్టాన్ని వాకాడు మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ దీపావారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇక తనిఖీ చేసి ఆ ఇందిరా సీడ్ షాప్ కోటా మండల పరిధిలో ఉందని, దానిని డిఏఓ దృష్టికి తీసుకెళ్లమని, ఆ ధాన్యాన్ని శాంపుల్ తీసి ల్యాబ్కు పంపించామని తెలియజేశారు. సీడ్స్ షాప్పై తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. బీపీటీ అని ఇచ్చినాడు ఇందిరా సీడ్స్, అది చూడబోతే బీపీటీ కాదు. మీరు తిరుపతి మీరు అసలు బడ్జెటే లేదా? బడ్జెటే లేదు. వాడు బీపీటీని వాదిస్తున్నాడు. సైన్సిస్ట్ కాడ పోయి దాన్ని చెక్ చేస్తారు. వాదిస్తున్నాడు అబాసన అయిపోయి ముందర పెడితే దేనికి కూలికి అన్నాడు. మీరు పదండి, అది వస్తున్నాం. మీరిద్దరు పదండి, మీరు మాట్లాడుతున్నారు. గోతాలు ఎక్కడో చూడాలా ఇచ్చినాడు, దాన్ని తీసుకొచ్చి మనం చేసినాం. హార్వెస్ట్ చేసి పొలం లేకొచ్చేటప్పటికి ఇది నాన్ బీపీటీ, ఇది మేము కొనమనేసి 24,000 అమ్మితే ఈసారి 17,000 అమ్మి, మా దాన్ని ఇంకా తగ్గించి 14,000 అయితేనే మేము తీసుకుంటాం. ఇది నాన్ బీపీటీ. 14 నాన్ బీపీటీ అన్నప్పుడు అంతే కదా. బీపీటీ అయితే 15,000 17,000. మీరు ఆ సీడ్ అమ్మినవాడు ఇక జీవితంలో ఎట్లాంటి పనులు చేయకూడదు. వాడు ఆ విధంగా మీరు జైలుకి పంపే విధంగా చేయాలి. వాడు ఇప్పుడు
ఇది తిరుపతి అంట, నెల్లూరు అంట, ప్రకాశం అంట 3 జిల్లాల్లో విత్తనం సప్లై చేస్తున్నారంట ఇందిరా సీడ్స్. 3 జిల్లాలు చేసి 3 జిల్లాల రైతుల్ని మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఎకరా మీద దాదాపు ఒక 20-30 వేలు లాస్ అయిపోయినట్టే లెక్క. రేట్లు అయితే ఏమి, దీంట్లో దిగుబడులు అయితే ఏమి, అందరం తీసుకోరా రైతులనంతా. నాకు 25 ఇప్పుడు ఆ నెల వచ్చామ్మా 50 దిగుబడే రాలేదు కదా. 60 మాక కయ్యమ్మకి గిరివేనమ్మా కట్టమా అదే అడుగు అదే మాత్రం ముందు అదే చేస్తున్నామా. బీపీటీ వేస్తే 50 బస్తాల పైన 60లో 75 లేని మాకు 50 లేనియా మా సంఘానికి 60 లేనియా. మీరు వాడిని పిలిపించండి మేడం, డీలర్ని. ఏ సమాధానం చెప్తాడు నేను చూడండి. అప్పుడు చెప్పరాదంటే సమాధానం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మనం చేయాల్సింది మనం చేస్తాం. ఆ తిరుగులా 60 అయినాయి. అదే ముందు ఈయన కూడా కొట్టాం, అదే ముందు చేస్తాం. నేను నాయుడు కూడా కొట్టలేదు, మేము అన్నం కొట్టేది ముందు. మేము కూడా కొడతాం, మాకు అదే ముందు కొడతాం. నీకేనా బస్తాలు వాకాడ మండలం కొండాపురం గ్రామంలో తుమ్మల మోహన్ నాయుడు అనే రైతుని నేను. బీపీటీ రకం 5204 వేయాలనే ఉద్దేశంతో విత్తనం కొరకు ఇందిరా సీడ్స్ కోటకు పోయినా. కోట మండలంలో ఉండి కోట గ్రామంలో ఇందిరా సీడ్స్ అనేవాళ్ళు బీపీటీ రకం ఉంది తీసుకుపోండి అని చెప్పినారు. దాంతో మేము తీసుకున్నాం. ఆడకపోయి కోటకు పోయి బీపీటీ కావాలా 5204 కావాలని అడిగితే వాళ్ళు బీపీటీ 5204 అని గోతాల మీద కూడా ముద్రించింది. అదేవిధంగా ఇది రిసిప్ట్ కూడా వాళ్ళ బిల్లు కూడా 5204 బీపీటీ రకం మనకి బిల్లు ఇచ్చినారు. ఒక బస్తా వచ్చి 1330 రూపాయలు వేసినారు. నేను 7 బస్తాలు కొన్నాను. 7 బస్తాల్లో కూడా 9000 చిల్లర అయింది. అదేవిధంగా తీసుకొచ్చి నారుకాయలో పోయడం జరిగింది. నారు వచ్చిన తర్వాత పొలంలో కూడా నాటిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత కళ్ళం లేకపోతే కళ్ళంలో వచ్చి బేరగోడు వచ్చినప్పుడు ఇది నాన్ బీపీటీ, ఇది బీపీటీ కాదని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు 17,000 రూపాయలు అమ్ముతున్న బీపీటీ 14,000 రూపాయలు కడిగినారు. ఇక మేము దాన్ని ఎండబెట్టుకోలేక ఇక నీలో తోయిన పరిస్థితుల్లో ఇక మేము తెగనమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా దిగుబడి బీపీటీ రకం 50 బస్తాలు అవుతుంది. ఇది 75 కేజీ. ఇది వచ్చి 75 కేజీ 25 బస్తాలు అయింది. మేము ఎకరా మీద దరిదాపు 25-30 వేలు లాస్ అయింది. నేను 8 ఎకరాలు సర్వే నెంబర్ కూడా 201లో 9, 8, 7, 6, 5 ఈ సర్వే నెంబర్లో మొత్తం 8 ఎకరాల పొలం నాటడం జరిగింది. నాటిన తర్వాత కూడా ఇది బీపీటీ కాందన వల్ల మేము దిగుబడి తగ్గిపోయింది. మాకు అందరికి 50 బస్తాలు అయితే 25 బస్తాలు అయింది. దాంతో ఎకరాకి 25-35 వేలు నష్టపోయినాము. ఈ విధంగా ఏ విధంగా అయితే ఈ డీలర్ ఇందిరా సీడ్స్ అనేవాడు ఈ నాసి రకం విత్తనం అమ్మిన కారణంగా, నకిలీ విత్తనాలు అమ్మిన కారణంగా రైతులు ఒకటి చెప్తాడు. ప్రకాశం, తిరుపతి, నెల్లూరు 3 జిల్లాల్లో విత్తనం అమ్మినట్లు కనబడతా ఉంది. ఈ విత్తనం 3 జిల్లాల రైతులను కూడా మోసం చేసినట్టుంది ఇందిరా సీడ్స్ వాడు. ఖచ్చితంగా వాడిని పట్టు లాక్కొచ్చి అధికారులు దీంట్లో జిల్లా కలెక్టర్ గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని, అదేవిధంగా గూడూరు సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా వాకాడు ఎంటీ తహసీల్దార్ గారు వీళ్ళు ముగ్గురు దీని మీద రైతులకి అమ్మేటువంటి నకిలీ విత్తనాల మీద రైతుల్ని మోసం చేస్తున్నారు కాబట్టి, నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేస్తున్నారు కాబట్టి దీని మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపాలని, వాళ్ళని జైలుకు పంపాలని నేను గట్టిగా కోరుచున్నాను అధికారులని. కానీ ఇలాంటి విషయాలు ఏ రైతుకి మన ఆంధ్రప్రదేశ్లోనే విత్తనాలు సక్రంగా లేకపోతే మనం జైలుకు పోతామనే ఒక భయం అనేది ఏర్పడాలా వీళ్ళు చేయబోయేదాన్ని బట్టి. ఖచ్చితంగా వీళ్ళు నకిలీ విత్తనం అమ్మిన దానికి జనాలను 3 జిల్లాల రైతులను మోసగించిన దానికి ఖచ్చితంగా వీళ్ళు జైలుకు పంపిస్తారని జిల్లా కలెక్టర్ని కోరుచున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మా ఏఓ గారికి తీసుకొచ్చినాము, అగ్రికల్చర్ ఆఫీసరు, అదేవిధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ సుబ్బయ్యని తీసుకొచ్చినాము. వాళ్ళ గింజలు కూడా నలిపించినాము. కొంత 8 ఎకరాల పొలం కోసినాము. ఇది 1.5 ఎకరా కొయ్యాల్సింది ఉంది. ఈ విధంగా చేసిన దానివల్ల రైతులు నష్టపోయినారు కాబట్టి ఖచ్చితంగా దీని అధికారులు దీని మీద ఉక్కుపాదం మోపుతారని, ఇక ఇలాంటి జరగకుండా చూస్తారని నేను కోరుకుంటున్నాను.
పూతలపట్టులో నమోదైన ద్విచక్ర వాహనం చోరీ కేసును దర్యాప్తు చేస్తే గొలుసు చోరీ, ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠా గుట్టురట్టయింది. 5 ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 35 లక్షల బంగారు, వెండి, ద్విచక్ర వాహనాలు, ఇతర సొత్తును పూతలపట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్సీ మణికంఠ నిందితులను చూపించి నేరాల వివరాలను వివరించారు. పూతలపట్టు మండలంలో ఈ నెల 6వ తేదీ ద్విచక్ర వాహనం చోరీ జరిగింది. కేసు దర్యాప్తు చేసే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులో చూడటంతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 17న ద్విచక్ర వాహనం చోరీ దొంగలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారిస్తే తవణంపల్లెకు చెందిన గల్లా హేమచంద్ర, ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలానికి చెందిన కొండరాజు సురేష్, తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన షేక్ మస్తాన్, సత్యసాయి జిల్లా ఓడిసి మండలానికి చెందిన పోలి వరప్రసాద్, చిత్తూరు మండలం తాళంబేడుకు చెందిన సంజయ్ కుమార్ గా తేలిందన్నారు. ఈ 5 ముఠా సభ్యులు చిత్తూరు జిల్లాతో పాటు కావలి, కడప, కర్నూలు జిల్లాలో సుమారు 17 నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. వారి వద్ద ఉన్న 17 కేసుల చోరీ మొత్తం సుమారు 35.18 లక్షలు విలువ చేసే 316 గ్రాముల బంగారం, 3.150 కేజీల వెండి, 2 మోటార్ సైకిళ్లు, టీవీని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో నమోదైన ఒక కేసులో మొత్తం 5 ముద్దాయిలను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలు, మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి, కడప, ప్రకాశం, గుంటూరు పలు జిల్లాల్లో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు, ఏవైతే సరే లాక్స్ చేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు, 2 వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు, ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బంగారము, వెండి. ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నాయి, టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకురావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో థెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేశాము. సో ఆ పర్సన్ ఎవరు, అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో A1 హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా 60 కేసులు, ఇతని మీద 20 వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. A2 సురేష్, ఇతని మీద 27 కేసులు ఉన్నాయి. ఇందులో 3వ ముద్దాయి అయిన A3 షేక్ మస్తాన్, ఇతని మీద టోటల్గా 57 కేసులు ఉన్నాయి. అండ్ A4 మీద ప్రీవియస్గా కేసెస్ లేవు, కానీ వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం, రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము. వీరు ఇందులో ఎవరైతే ఏమన్నారో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న తవనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A2 కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A3 పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A4 వరప్రసాద్, ఇతను సత్యసాయి జిల్లా ఓడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి. A5 సంజయ్ కుమార్, ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలో ఉన్నాయి. కడప, ఈవెన్ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి. సో ఈ నెల 6వ తారీఖు జరిగిన ఈ కేసులో 10 రోజుల్లోనే మనం అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ 35 lakhs వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో 316 గ్రాములు బంగారాభరణాలు, 3 కిలోల 150 గ్రాములు వెండి ఆభరణాలు, అలానే 2 2 వీలర్స్, ఒక టీవీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది.
శ్రీనివాసులు, తులసి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో లక్షలాది మంది మాలలతో జరగనున్న హలో మాలా చెలో తిరుపతి విజయవంతం చేయాలని ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీచూరు మాధవ్ పిలుపు. తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ జాతర గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ త్రిమాన్ కమిటీ. నాయుడుపేట మండలం అత్తలపాలెం గ్రామంలో గ్రామ సభ అత్తలపాలెంను పైలట్ విలేజ్ గా పరిగణిస్తూ రీసర్వే ఏర్పాటు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.